Today we are entering into automation testing. ఈరోజు మనం ఆటోమేషన్ టెస్టింగ్లో ఎంటర్ అవుతున్నాము. సో హియర్ మెయిన్లీ వీఆర్ గోయింగ్ టు లర్న్ ద సెలీనియం వెబ్ డ్రైవర్. ఇక్కడ మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే సెలీనియం వెబ్ డ్రైవర్. సో యాక్చువల్లీ ద వెబ్ డ్రైవర్ ఈస్ ఏ ఫంక్షనల్ టూల్. సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది ఒక ఫంక్షనల్ టూల్. ఫంక్షనల్ టూల్ మీన్స్ ఇట్ ఈస్ యూస్డ్ టు కండక్ట్ ద ఫంక్షనాలిటీ టెస్టింగ్ ఆన్ ద అప్లికేషన్. ఐ మీన్ మన ప్రాజెక్ట్ తాలూకా ఫంక్షనాలిటీస్ని చెక్ చేయడం కోసం ఈ వెబ్ డ్రైవర్ అనే టూల్ మనం యూజ్ చేస్తూ ఉంటుంటాము. ఫంక్షనాలిటీస్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జనరల్గా మన ప్రాజెక్ట్లో చెక్ బాక్సెస్ ఉంటాయి, లేదా మన ప్రాజెక్ట్లో రేడియో బటన్స్ ఉంటాయి, లేదా మన ప్రాజెక్ట్లో డ్రాప్ డౌన్స్ ఉంటాయి, సో లేదా మన ప్రాజెక్ట్లో ఈ పాపప్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటి అన్నింటినీ వీటి తాలూకా ఫంక్షనాలిటీస్ని చెక్ చేయడం, అంటే ఈ చెక్ బాక్సెస్ తాలూకా ఫంక్షనాలిటీ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ఈ రేడియో బటన్స్ తాలూకా ఫంక్షనాలిటీ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, డ్రాప్ డౌన్లో ప్రతి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఈ ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, సో లేదా మనకి ఏమైనా పాపప్ ఉంది, అన్ఎక్స్పెక్ట్ పాపప్స్ అంటే తెలుసు కదమ్మా, అలర్ట్స్ అంటాం లేదా పాపప్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ ఏజ్ అని ఉంటుంది. సో వితౌట్ ఏజ్ నేను సబ్మిట్ క్లిక్ చేయగానే మనకు పాపప్ రైస్ అయింది. సో ఇలాంటి పాపప్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, సో ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా మనం వెబ్ డ్రైవర్ యూస్ చేసి టెస్ట్ చేయొచ్చు. వెబ్ డ్రైవర్ ఈజ్ యూజ్డ్ టు కండక్ట్ ద ఫంక్షనాలిటీ టెస్టింగ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్ పైన ఫంక్షనాలిటీస్ని టెస్ట్ చేయడం కోసం. మరి వెబ్ డ్రైవర్ ప్రోగ్రామింగ్ ఎక్కడ రాస్తామా? వేర్ యూ నీడ్ టు రైట్ యువర్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామింగ్ సేమ్ లైక్ యువర్ జావా ప్రోగ్రామ్, సేమ్ లైక్ యువర్ కోర్ జావా. ఆల్రెడీ మనం కోర్ జావా నేర్చుకున్నాం కదా మా ప్రీవియస్ క్లాసెస్లో. సేమ్ కోర్ జావా సింటాక్స్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్. కోర్ జావా ప్రోగ్రామ్లో మనం ఏం చెప్పుకున్నామా? ప్రోగ్రామ్ మనకి దేంతో స్టార్ట్ అవుతుంది? కోర్ జావా ప్రోగ్రామ్ ఈజ్ బిగినింగ్ విత్ క్లాస్తో బిగిన్ అవుతుంది. ఇక్కడ ఐ మీన్ వెబ్ డ్రైవర్ కూడా సేమ్, మన వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ కూడా క్లాస్తోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మాక్సిమం మోర్ దాన్ 50% మనకి జావా ఉంటుందమ్మా. సో 50% మనకి వెబ్ డ్రైవర్ మెథడ్స్ కొన్ని యాడ్ అవుతూ ఉంటుంటాయి. నెక్స్ట్ జావాలో మనం నేర్చుకున్నటువంటి ఇఫ్ కండిషన్ అండ్ ఫర్ లూప్ అనేది, వైర్ లూప్ అనేది, స్విచ్ కేస్ అనేది, అవన్నీ కూడా మనకి ఇక్కడ యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ హౌ టు క్రియేట్ మెథడ్స్, హౌ టు క్రియేట్ వేరియబుల్స్. సో మెథడ్స్ని ఎలా కాల్ చేయాలి, వేరియబుల్స్ ఎలా కాల్ చేయాలి. సో జావాలో మనం నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ కూడా మనకి ఇక్కడ హెల్ప్ అవుతుంది. ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ హెల్ప్ అవుతుంది, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ హెల్ప్ అవుతుంది. సో జావాలో ఉండేటటువంటి ఇన్హెరిటెన్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, సో వీటన్నింటినీ బేస్ చేసుకొని ఇక్కడ మనం వెబ్ డ్రైవర్ ప్రోగ్రామింగ్ అనేది రాస్తూ ఉంటాం. సో ఆల్రెడీ మీరు జావా క్లాసెస్, నా క్లాసెస్ అటెండ్ అయ్యి ఉంటే నో ప్రాబ్లమ్. సో లేదా మనకి మళ్ళీ జావా క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మళ్ళీ జూన్ 2 మళ్ళీ మనకి ఫ్రీ జావా క్లాసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో లేదా ఇన్ ద మీన్ వైల్ మీరు ఒకటి చేయొచ్చేమో, మనకి రికార్డింగ్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటుంది. మన సైట్ తెలుసు కదమ్మా, 10 AM క్లాస్ blogspot.com. సో ఇందులో మీకు రికార్డింగ్ క్లాసెస్ చూడండి, క్లిక్ హియర్ ఫర్ రికార్డెడ్ వీడియోస్ అని ఉంటుంది. సో క్లియర్గా ఆ రికార్డెడ్ వీడియోస్ పైన క్లిక్ చేయగానే మీకు కోర్ జావా క్లాసెస్ అన్నీ కూడా లైన్గా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 టోటల్గా మీకు ఇక్కడ 16 క్లాసెస్ ఇచ్చానమ్మా. ఈ 16 క్లాసెస్ మీరు 1 by 1 ఫాలో అవ్వండి. వితౌట్ కోర్ జావా మనం వెబ్ డ్రైవర్లోకి వెళ్ళడం కుదరదు. ఓకే, సో దట్స్ వై ఒకసారి కోర్ జావా పైన ఒకసారి రికార్డింగ్స్ చూసి ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మన 10:40 క్లాస్లోకి రండి అమ్మా. 10:40 క్లాస్లో మీకు ఎంత చిన్న డౌట్ ఉన్నా కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నేనే మీ సిస్టంలోకి వచ్చి మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఓకే, రైట్. అయితే మనం డైరెక్ట్గా వెబ్ డ్రైవర్లోకి వెళ్ళగలుగుతామా అంటే కాదమ్మా. వెబ్ డ్రైవర్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనకి ఏమొచ్చి ఉండాలి? నెంబర్ 1 కోర్ జావా, మినిమం అట్లీస్ట్ బేసిక్ ఐడియా అయినా ఉండాలమ్మా కోర్ జావా పైన. ఓకే, నెక్స్ట్ సెలీనియం ఐడి. సెలీనియం ఐడి అనేది అవుట్డేటెడ్ టూల్. ప్రజెంట్ అయితే ఆ టూల్ ఎక్కడ కూడా రన్నింగ్లో లేదండి, ఎవరు కూడా యూజ్ చేయట్లేదు. మరి యూజ్ చేయనటువంటి టూల్ ఎందుకండి అంటే మనం సెలీనియం ఐడిలో ఎలిమెంట్ లొకేటర్స్ అనే కాన్సెప్ట్ని చాలా ఈజీగా నేర్చుకోగలుగుతాం. అంటే బిగినర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఎలిమెంట్ లొకేటర్స్ అనే కాన్సెప్ట్ సెలీనియం ఐడిలో ఈజీగా అర్థమవుతుంది. సో ఎలిమెంట్ లొకేటర్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఎలిమెంట్ లొకేటర్స్ మీన్స్ ఇన్ హౌ మెనీ వేస్ యూ కెన్ ఐడెంటిఫై ద ఎలిమెంట్. ఇన్ హౌ మెనీ వేస్ యూ కెన్ ఐడెంటిఫై ద ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ని మీరు ఎన్ని రకాలుగా ఐడెంటిఫై చేయొచ్చు అనేదాన్ని ఏమంటున్నామా? ఎలిమెంట్ లొకేటర్స్ అంట. ఏం లేదమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మీ పక్కన ఒక పర్సన్ ఉన్నాడు, మీ నైబర్ ఎవరో ఉన్నారు, వాళ్ళని మీరు పిలవాలనుకుంటున్నారు. ఎలా పిలవగలుగుతారమ్మా? సో వాళ్ళ నేమ్ తెలిస్తే వాళ్ళ నేమ్, లేదా మీరు ఒక ఆఫీస్కి వెళ్ళారు, అక్కడ ఒక ఎంప్లాయీని పిలవాలి, వాడు ఎంప్లాయీ ఐడి, అంటే ఆ పేరు తెలిస్తే పేరుతో పిలుస్తారు, లేదా ఎంప్లాయీ ఐడి. సో నేమ్ తెలియదు, ఐడి తెలియదు, ఓకే, వాటిలో ఉండే ఏదైనా ఒక యూనిక్ ప్రాపర్టీ. సో ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక వైట్ షర్ట్ వేసుకున్నాడు, టెంపరీగా మీరు ఏమని పిలవచ్చు? వైట్ షర్ట్ గాయ్.
సో ఇలా మీరు ఒక పర్సన్ పిలవడానికి వాడి నేమ్ లేదా వాడి ఐడి లేదా వాడిలో ఉండే ఒక యూనిక్ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఎలా అయితే మనం పిలుస్తూ ఉంటామో సేమ్ మా ప్రాజెక్ట్లో కూడా మీరు ఏదైనా ఒక ఎలిమెంట్తో వర్క్ చేయాలి. ఐ మీన్ మీరు ఒక టెక్స్ట్ బాక్స్తో పని చేయాలి లేదా ఒక బటన్తో పని చేయాలి లేదా ఒక లింక్తో పని చేయాలి అనుకున్నట్టయితే సో సేమ్ ఇక్కడ ప్రతి ఎలిమెంట్కి నేమ్ ఉంటుంది, ఐడి ఉంటుంది, ప్రాపర్టీస్ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొని మనం ఆ ఎలిమెంట్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. మీరు ఆ ఎలిమెంట్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే మీరు టెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ యూనిట్ టు కమ్యూనికేట్ విత్ దట్ ఎలిమెంట్. సో ఎలా కమ్యూనికేట్ అవుతామో సో నేమ్తో కానీ ఐడితో కానీ ఏదైనా ఒక యూనిక్ ప్రాపర్టీస్తో కానీ మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. అలాంటి బేసిక్ ఇష్యూస్ అన్ని కూడా మనం ఎక్కడ నేర్చుకోవచ్చుమో సిలీనియం ఐడిలో నేర్చుకోవచ్చు. అయితే సిలీనియం ఐడి అనేది మనకి ప్రజెంట్ ఓన్లీ ఎడ్జ్ అనే బ్రౌజర్లో మాత్రమే ఇన్స్టాల్ అవుతుందమ్మా. సో రిమైనింగ్ ఏ బ్రౌజర్స్లో కూడా సిలీనియం ఐడి అట్ ప్రజెంట్ ఇన్స్టాల్ కావట్లేదు. ఓన్లీ మీకు ఎడ్జ్ అనే సాఫ్ట్వేర్, ఎడ్జ్ అనే బ్రౌజర్లో మాత్రమే మీకు ఇన్స్టాల్ అవుతుంది. సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలండి సిలీనియం ఐడి అంటే సింపుల్గా మీరు గూగుల్ పేజ్లోకి వెళ్ళండి. గూగుల్లో యూ నీడ్ టు టైప్ సిలీనియం. గూగుల్లో జస్ట్ సిలీనియం అని చెప్పి టైప్ చేయండి. సో సిలీనియం అని టైప్ చేస్తే మన సిలీనియం అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో వాట్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ సిలీనియం? ఇక్కడ మీరు చూడొచ్చును, selenium.dev. ఇట్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ సిలీనియం. సో దీనిపైన క్లిక్ చేస్తారు, మీకు సిలీనియం సైట్ ఓపెన్ అవుతుందమ్మా. సో selenium.dev, అందులో టాప్లో మీకు డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. టాప్లో మీకు డౌన్లోడ్స్, ఈవెన్ మనం వెబ్ డ్రైవర్ కూడా ఈ డౌన్లోడ్స్ అని ద్వారానే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎనీవే టుమారో వీఆర్ స్టార్టింగ్ అవర్ వెబ్ డ్రైవర్. రేపటి క్లాస్లో మనం వెబ్ డ్రైవర్ స్టార్ట్ చేద్దాము. సో వెబ్ డ్రైవర్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా రేపటి క్లాస్లో చెప్తాను. ఈరోజు జస్ట్ ఐడి ఇన్స్టాల్ చేయాలి అనుకున్నట్టయితే మన సిలీనియం సైట్లో డౌన్లోడ్స్లోకి వెళ్తారము. డౌన్లోడ్స్లో లిటిల్ బిట్ స్క్రోల్ ఇద్దాం, కొంచెం మనం కిందకి స్క్రోల్ చేస్తాం. సో కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకు సిలీనియం ఐడి అని చెప్పి ఒక పెద్ద హెడ్డింగ్ ఒకటి కనిపిస్తుంది. ఈ సెలీనియం ఐడిలో మీరు ఏ బ్రౌజర్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే ఓన్లీ ఎడ్జ్ అనే బ్రౌజర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఈ వర్క్ అంతా కూడా అంటే ఈ బ్రౌజర్ ఏ బ్రౌజర్ ఓపెన్ చేసి సైట్ ఓపెన్ చేస్తారమో ఎడ్జ్ ఓపెన్ చేయండి. ఎడ్జ్లో మీరు ఈ సైట్ ఓపెన్ చేసి డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్లో సిలీనియం ఐడి దగ్గరకు వెళ్ళండి. క్లిక్ ఆన్ ఎడ్జ్. ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుంటారు. దెన్ సో జస్ట్ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుందమ్మా, లేదా గెట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో యూ కెన్ గెట్ ఇట్. మీరు గెట్ అని క్లిక్ చేయగానే మీకు ఇన్స్టాల్ అవుతుంది. చూడండి ఇక్కడ మీకు టాప్లో కనిపిస్తుంది. ఆల్రెడీ నేను యూజ్ చేసేది ఓల్డ్ వర్షన్ క్రోమ్ అమ్మ. సో దట్స్ వై నాది గూగుల్ క్రోమ్ అని మీకు డౌట్ రావచ్చు. సో మీ సిస్టంలో ఎలా పనిచేస్తుంది గూగుల్ క్రోమ్లో? నా సిస్టమ్ అనేది ఈ క్రోమ్ ఓల్డ్ వర్షన్ నేను వాడుతున్నాను జస్ట్ అవసరం కోసం. సో దట్స్ వై ఈ ఓల్డ్ వర్షన్ క్రోమ్లో అయితే మనకి సిలీనియం ఐడి అనేది వర్క్ అవుతూ ఉంటుంది. చూడండి మీకు ఎడ్జ్లో అయితే ఇక్కడ గెట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుందమ్మా. ఈ గెట్ మీద క్లిక్ చేయగానే యూ కెన్ ఇన్స్టాల్ యువర్ సిలీనియం ఐడి. సో ఎవరికైనా ఇన్స్టలేషన్ ప్రాబ్లం ఉన్నట్టయితే 1040 క్లాస్లోకి రండమ్మా. 1040 క్లాస్లో నేనే మీ సిస్టంలోకి వచ్చి ఇన్స్టలేషన్ చేస్తాను. ఎనీవే ఇది అవుట్డేటెడ్ టూల్ అమ్మ. ప్రజెంట్ అయితే ఇది ఎవరూ వాడట్లేదు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో. జస్ట్ ఫర్ ప్రాక్టీస్ అంటే జస్ట్ ఏదో బేసిక్ థింగ్స్ ప్రాక్టీస్ చేయడానికి మీకు ఈ సిలీనియం ఐడి అనేది హెల్ప్ అవుతుంది. అండ్ చూపిస్తాను ఒక 5 minutes మనం చూద్దాం సిలీనియం ఐడిలో ప్రోగ్రామ్ ఎలా రాయొచ్చు అనేది చూద్దాం. అది మీకు ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే దట్ విల్ హెల్ప్ఫుల్ ఇన్ ద వెబ్ డ్రైవర్. రేపటి వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్కి మీకు అది హెల్ప్ అవుతూ ఉంటుంది. సో వన్ మోర్ థింగ్, ఇక్కడ మన సిలీనియం కాన్సెప్ట్స్ని ప్రాక్టీస్ చేయడానికి మన దగ్గర ఒక ఓపెన్ సోర్స్ అప్లికేషన్ ఉంది. ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరైనా ఈ ప్రాజెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఆరెంజ్ హెచ్ఆర్ఎం. సో ఇది ఒక హెచ్ఆర్ఎం ప్రాజెక్ట్ అన్న, ఐ మీన్ ఎంప్లాయ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. సో చూడండి డైరెక్ట్గా వీడు యూజర్ నేమ్ ప్రొవైడ్ చేశాడు, డైరెక్ట్గా పాస్వర్డ్ ప్రొవైడ్ చేశాడు. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం ప్రాజెక్ట్లో లాగిన్ అయ్యి మనం నేర్చుకున్న వెబ్ డ్రైవర్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. మనం నేర్చుకునే ప్రతి వెబ్ డ్రైవర్ కాన్సెప్ట్ మీ ఆరెంజ్ హెచ్ఆర్ఎంలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. సో మీ ఎవరికైనా యూఆర్ఎల్ కావాలి అనుకున్నట్టయితే ఈరోజు మన వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఒకసారి ఈ లింక్ పెడతాను. సో ఈ రోజు నుంచి మనం నేర్చుకునేటటువంటి కాన్సెప్ట్స్, వెబ్ డ్రైవర్ కాన్సెప్ట్స్ అన్ని మనం ఈ ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. సో ఇనీషియల్గా సిలీనియం ఐడి యూజ్ చేసి ఏమైనా ఒక చిన్న చిన్న ఆపరేషన్స్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ దానికన్నా ఇంకో చిన్న విషయం ఏంటంటే వెబ్ డ్రైవర్ తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమున్నాయో చూడండి. ఇక్కడ సిలీనియం గ్రిడ్ అనేది ఉంది. సో గ్రిడ్ ఈజ్ ఫర్ రిమోట్ ఆపరేషన్. రిమోట్ ఆపరేషన్స్ కోసం గ్రిడ్ వాడుతూ ఉంటారు. బట్ వన్ కంపేర్ టు గ్రిడ్తో కంపేర్ చేస్తే మనం రియల్ టైంలో ఎక్కువగా వాడేది ఈ XML అనే కాన్సెప్ట్ ఎక్కువగా వాడతాం. సో విత్ యూజింగ్ వన్ XML ఫైల్, విత్ యూజింగ్
one XML file, we can control the మల్టిపుల్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్. అంటే మీ దగ్గర ఒక 10 ప్రోగ్రామ్స్ ఉన్నాయమ్మా, వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్, లేదా ఒక 20 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మీ దగ్గర ఉన్న 10 ఆర్ 20 మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా ఒక ఫైల్ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. ఆ ఫైల్ ఏంటమ్మా? XML ఫైల్. సో విత్ యూజింగ్ వన్ XML ఫైల్ వీ కెన్ కంట్రోల్ వీ కెన్ రిమోట్లీ కంట్రోల్ మల్టిపుల్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్. మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ అన్నింటిని కూడా ఒక XML ఫైల్ నుంచి మీరు రిమోట్ ఆపరేషన్ అనేది చేయగలుగుతారు. సేమ్ లైక్ యువర్ టీవీ రిమోట్ కంట్రోల్, సేమ్ లైక్ యువర్ ఏసీ రిమోట్ కంట్రోల్. మీ ఇంట్లో టీవీకి రిమోట్ కంట్రోల్ ఎలా ఉందో, మీ ఏసీకి రిమోట్ కంట్రోల్ ఎలా ఉందో, ఇన్ ద సేమ్ వే మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్స్ అన్నింటికీ కలిపి ఒకటే రిమోట్ కంట్రోల్ అమ్మ XML. సో ఇది కూడా మనం చెప్పుకుందాం. ఆల్రెడీ మన రికార్డెడ్ క్లాసెస్లో కూడా ఉన్నాయమ్మా. XML యూస్ చేసి ఎలా రిమోట్ ఆపరేషన్ చేస్తాం మీకు చూపిస్తాం. ఓకే. సో నెక్స్ట్ వన్ ఈస్ ద జన్కిన్స్. సో జన్కిన్స్ అనేది ఇది ఒక స్కెడ్యూలర్. అంటే మనం వాడేది యాజ్ ఎ క్యూ ఇంజనీర్గా మనం జన్కిన్స్ ఎలా వాడతామో స్కెడ్యూలింగ్ పర్పస్లో యూస్ చేస్తూ ఉంటాం. మనం డేట్ టైమ్ సెట్ చేసి పెడితే ఆ పర్టికులర్ డేట్న ఆ పర్టికులర్ టైంన మీకు ఈ ప్రోగ్రామ్, మన వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ అనేది ఏమవుతుందమ్మా? ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనం మొబైల్లో అలారం పెట్టుకుంటాం చూడమ్మా. మొబైల్లో అలారం పెట్టుకుంటే ఆ పర్టికులర్ టైంకి అలారం రింగ్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే అలారం రింగ్ అవ్వడానికి బదులుగా ఆ పర్టికులర్ టైంకి ఏం జరుగుతుంది? మీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వెబ్ డ్రైవర్లో మీకు రిపోర్టింగ్ అనే కాన్సెప్ట్ ఏమీ లేదు. సో రిపోర్ట్స్ని జనరేట్ చేయడానికి కోసం మనం దేనిపైన డిపెండ్ అవుతున్నామా? TestNG పైన డిపెండ్ అవుతుంది. ద ప్రీవియస్ వర్షన్ ఆఫ్ ద TestNG ఈస్ కాల్డ్ యాజ్ ఎ JUnit. ద లేటెస్ట్ వర్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ TestNG. సో మనం వెబ్ డ్రైవర్లో ప్రోగ్రామ్ రాస్తే ఆ అవుట్పుట్ లేదా రిపోర్ట్ అనేది మనకి ఎక్కడ జనరేట్ అవ్వాలని, ద రిపోర్ట్ షుడ్ బి జనరేటెడ్ ఇన్ TestNG. సో అది కూడా నేను మన క్లాసెస్లో చెప్తానమ్మా. TestNG ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని వెబ్ డ్రైవర్తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఇవన్నీ కూడా. సో చూడండి, ఇవన్నీ మ్యాక్సిమం మనకి రికార్డింగ్ క్లాసెస్లో ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పిందే చెప్తే మనకి టైం వేస్ట్ అవుతుంది. సో దట్స్ వై ఈ రికార్డింగ్ క్లాసెస్ ఎక్కడ ఉంటాయో ఒకసారి చూడండి. మన కోర్ జావా రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయి కదా. సో దాని కంటిన్యూషన్ మీరు కొంచెం కిందకు వెళ్తే, సో చూడండి SQL రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. దానికన్నా నెక్స్ట్ వెళ్తే మీరు ఇక్కడ క్యూఏ ఇంట్రో అని చెప్పి మన రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయి. సో ఈ రికార్డింగ్ క్లాసెస్లో చూడండి వెబ్ డ్రైవర్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్, సెలీనియం వెబ్ డ్రైవర్ ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఎలిమెంట్ లొకేటర్స్ అంటే ఏంటి, సెలీనియం ఐడిలో మన ఎలిమెంట్ లొకేటర్స్ని ఈజీగా ఎలా నేర్చుకుంటాం. మెయిన్గా ఎక్స్పాత్ కోసం నేను క్లియర్గా ఒక వీడియో చేసి ఇక్కడ పెట్టానమ్మా. అంటే మళ్ళీ నేనే ఆ క్లాస్ని అగైన్ అండ్ అగైన్ చెప్పడం అనవసరంగా మీకు టైం వేస్ట్ అవుతుంది. సో దట్స్ వై ఈరోజు మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు ఎప్పుడైనా సో మన సైట్లోకి వెళ్ళండి. సో ఇవి మీకు మన సైట్ తెలుసు కదమ్మా. మన సైట్ ఏంటిది? 10am class blogspot.comలో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ వీడియోస్ అని ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. టాప్లో మీకు కోర్ జావా రికార్డింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ SQL రికార్డింగ్స్ ఉంటాయి. దాని నెక్స్ట్ మీకు QA రికార్డింగ్స్ ఉంటాయమ్మా. సో ఇందులో మీకు వెబ్ డ్రైవర్కి ఇంట్రడక్షన్ ఉంటుంది. సెలీనియం ఐడికి సంబంధించి ఎలా ఇన్స్టాల్ చేయాలి వీడియో అనేది ఉంటుందమ్మా. ఇందులో ఎలిమెంట్ లొకేటర్స్ ఉంటుంది. సెలీనియం ఐడిలో బేసిక్ ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా ఇందులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ మెయిన్గా ఎక్స్పాత్ కోసం ఓన్గా మాన్యువల్గా మీరు ఎక్స్పాత్ రాయాలి అంటే ఎలా రాయొచ్చు. సో ఎక్స్పాత్ అంటే ఏంటి, ఎన్ని రకాల ఎక్స్పాత్స్ ఉంటాయి, వీటి కోసం ఎక్స్పాత్ రిలేటెడ్గా నేను ఒక 2 వీడియోస్ చేశానమ్మా. ఒకసారి 2 వీడియోస్ చూడండి. ఒక 2-3 టైమ్స్ మీరు వీడియోస్ చూడండి. తెలుగులోనే క్లియర్గా అర్థమయ్యేటట్టు ఉంటుంది. సో వీడియో చూసినా కూడా మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఈ రెండు అయిన తర్వాత అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళగలుగుతామా? దెన్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద వెబ్ డ్రైవర్లోకి వెళ్తా అంటాం. సో వెబ్ డ్రైవర్లో కూడా నేను చూడండి మన ఫ్యూచర్లో ఈ TestNG ఎలా ఇన్స్టాల్ చేయాలి, హౌ టు ఇన్స్టాల్ ద TestNG. సో TestNGలో అసలు అనోటేషన్స్ అంటే ఏంటి, మనం TestNGని వెబ్ డ్రైవర్తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. సో నెక్స్ట్ XML ఫైల్ అని చెప్పాను కదమ్మా. XML ఫైల్ ఎలా ఉంటుంది, మావెన్ ఎలా ఉంటుంది, మావెన్ తలక అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా రికార్డింగ్ వీడియోస్ చేశాను. ఒకసారి చూడండి. సో చూస్తే మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఒకసారి సెలీనియం ఐడి నేను ఓపెన్ చేసి చూపిస్తాను నా సిస్టంలో. చూడండి. సే సెలీనియం ఐడి యూస్ చేసి ఏదైనా ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. ఏం రాద్దాం? మన HRM సైట్లో లాగిన్ అయ్యి లాగౌట్ అవ్వడానికి ఒక కోడ్ రాద్దాం. సెలీనియం ఐడి యూస్ చేసి మన HRM అనే సైట్లో లాగిన్ లాగౌట్కి ఒక చిన్న కోడ్ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ప్రాజెక్ట్తో పనిచేయాలనుకుంటున్నారో యూ నీడ్ టు కాపీ ద ప్రాజెక్ట్ URL. మీరు మీ ప్రాజెక్ట్ URLని కాపీ చేసుకోవాలి.
వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్, అది బ్యాంకింగ్ అవనివ్వండి అమ్మా, ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, వాట్ ఎవర్ దట్ మే బి, మీరు ఏ ప్రాజెక్ట్తో అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు కాపీ యువర్ ప్రాజెక్ట్ యూఆర్ఎల్. ఇనీషియల్గా మనం మన ప్రాజెక్ట్ యూఆర్ఎల్ని కాపీ చేసుకోవాలి. సో ప్రాజెక్ట్ యూఆర్ఎల్ కాపీ చేసిన తర్వాత గో టు యువర్ సిలీనియం ఐడి. సిలీనియం ఐడిలోకి వెళ్ళండి. సెలీనియం ఐడిలో మీకు ఒక 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ 4 ఆప్షన్స్లో మనం ఏం చూస్ చేస్తున్నాం, ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇందులో మీరు ఓన్గా ప్రోగ్రామ్ టైప్ చేయాలి, మీరు ఓన్గా ప్రోగ్రామ్ చేయాలి అనుకున్నట్టయితే గో టు ద థర్డ్ ఆప్షన్, క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ థర్డ్ ఆప్షన్లోకి వెళ్తారు. సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. యూ కెన్ గివ్ ఎనీ ప్రాజెక్ట్ నేమ్ యువర్ విష్. మీ ప్రాజెక్ట్ పేరు ఏదైనా ఇవ్వండి అమ్మా. ప్రజెంట్ మనది ఆరెంజ్ హెచ్ఆర్ఎం కదమ్మా. సో నేను ఏదో హెచ్ఆర్ఎం అని ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. యువర్ విష్, యూ కెన్ గివ్ ఎనీ ప్రాజెక్ట్ నేమ్, ఏమి ఇచ్చినా పర్వాలేదు. ఓకే క్లిక్ చేయండి. సో నవ్ యూ కెన్ సీ ఏ బ్లాంక్ ఐడి. మీకు ఒక ఖాళీగా ఉండే ఒక సిలీనియం ఐడి కనిపిస్తుంది. ఆన్ ద టాప్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ద యూఆర్ఎల్. టాప్లో మిమ్మల్ని ఏం అడుగుతుంది చూడమ్మా, యూఆర్ఎల్. ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ యూఆర్ఎల్ని కాపీ చేసాం కదమ్మా. సింపుల్లీ యూ నీడ్ టు పేస్ట్ యువర్ ప్రాజెక్ట్ యూఆర్ఎల్. టాప్లో మీ ప్రాజెక్ట్ యూఆర్ఎల్ని కాపీ పేస్ట్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ మన ప్రోగ్రామ్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాడు వీడు. ఏంటమ్మా 3 పార్ట్స్ చూడండి, కమాండ్, టార్గెట్, వాల్యూ. ద ఫస్ట్ కమాండ్ ఈస్ ఓపెన్ కమాండ్. ఇనీషియల్గా ఫస్ట్ కమాండ్ ఏంటమ్మా, ఓపెన్ కమాండ్. ఓపెన్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు ఓపెన్ ఏ పర్టికులర్ వెబ్ అప్లికేషన్. ఓపెన్ ఏ పర్టికులర్ వెబ్ అప్లికేషన్. సో ఇక్కడ టార్గెట్లో మన ప్రాజెక్ట్ యూఆర్ఎల్, ఆల్రెడీ మనం కాపీ చేసిన యూఆర్ఎల్ని పేస్ట్ చేయండి. ఓకే ఫైన్. సో ఇదేం చేస్తున్నామో మన ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తుంది. ఇట్ విల్ ఓపెన్ అవర్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటమ్మా, ఆఫ్టర్ ఓపెనింగ్ ద ప్రాజెక్ట్ ఎంటర్ ద యూజర్ నేమ్, ఎంటర్ ద పాస్వర్డ్. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ క్లిక్ చేయాలి. సో దానికోసం మన దగ్గర ఉన్న కమాండ్ ఏంటంటే ద నెక్స్ట్ కమాండ్ ఈస్ టైప్ కమాండ్. TYPE టైప్. టైప్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు ఎంటర్ ద ఇన్పుట్. ఇన్పుట్ని ఎంటర్ చేయడం కోసం. సో ఇన్పుట్ ఎక్కడమ్మా ఎంటర్ చేయాలి, వేర్ యూ నీడ్ టు ఎంటర్ ద ఇన్పుట్. ఇనిషియల్లీ వీ నీడ్ టు ఎంటర్ ద యూజర్ నేమ్. ఫస్ట్ మనం ఎంటర్ చేయాల్సింది ఏంటమ్మా, అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత వీ నీడ్ టు ఎంటర్ ద యూజర్ నేమ్. యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సో దానికోసం యూ నీడ్ టు వెరిఫై వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ టెక్స్ట్ బాక్స్, లేదా వాట్ ఈస్ ద ఐడి ఆఫ్ దిస్ టెక్స్ట్ బాక్స్. ఈ టెక్స్ట్ బాక్స్ తలక నేమ్ ఏంటి, లేదా ఈ టెక్స్ట్ బాక్స్ తలక ఐడి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. సో ఎలా తెలుస్తుందమ్మా, హౌ టు వెరిఫై ఇట్. సింప్లీ మీరు ఏ ఎలిమెంట్తో అయితే వర్క్ చేయాలనుకుంటున్నారో రైట్ క్లిక్ ఆన్ ద ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ పైన మీరు రైట్ క్లిక్ చేస్తారు. సో రైట్ క్లిక్లో గో టు ఇన్స్పెక్ట్. రైట్ క్లిక్లో ఎక్కడికి వెళ్తారమ్మా, గో టు ఇన్స్పెక్ట్. ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో దెన్ ఇట్ విల్ ఓపెన్ ద ఇన్స్పెక్ట్ విండో. మనకి ఇన్స్పెక్ట్ అనే విండో ఓపెన్ అవుతుంది. సో ఇన్ దట్ ఇన్స్పెక్ట్ విండో యూ కెన్ సీ ఆల్ ద ప్రాపర్టీస్. యూ కెన్ సీ ఆల్ ద ప్రాపర్టీస్ రిలేటెడ్ టు దట్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చూడండి, నేమ్ అనే ఒక ప్రాపర్టీ కనిపిస్తుంది. సో ప్లేస్ హోల్డర్ అని చెప్పి ఒక ప్రాపర్టీ కనిపిస్తుంది. ఒక డార్క్ లైన్లో కనిపిస్తుంది చూడండి, ఒక బ్లూ కలర్ లైన్లో మీరు ఎలిమెంట్ ప్రాపర్టీస్ చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ఐడి. ఇందులో ఐడి అనే ప్రాపర్టీ ఎక్కడైనా ఉందేమో వెతుకుతాము, బట్ దెర్ ఈజ్ నో ఐడి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎక్కడొక్కడ మనకి ఐడి ఈక్వల్ టు అని ఏమి కనిపించట్లేదు. సో ఐడి ఈక్వల్ టు అని మీకు ఎక్కడ ఏమీ కనిపించకపోతే సెకండ్ ప్రయారిటీ ఏం చేస్తారమ్మా, నేమ్ అనేది ఉందా లేదా వెతుకుతారు. అంటే మీరు ఏదైనా ఒక ఎలిమెంట్తో వర్క్ చేయాలి అంటే ఫస్ట్ మీరు వెతకాల్సింది ఏంటమ్మా, ఐడి. ఐడి లేకపోతే సెకండ్ సెకండ్ ప్రయారిటీ దేనికి ఇస్తారమ్మా, ద సెకండ్ ప్రయారిటీ బెటర్ గో విత్ ఏ నేమ్. సో నేమ్లోకి వెళ్ళండి. ఎస్ యూ కెన్ సీ ద నేమ్. ఇక్కడ మీకు నేమ్ కనిపిస్తుంది. సో జస్ట్ డబుల్ క్లిక్, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, కాపీ ఇట్, కంట్రోల్-C. ఎందుకమ్మా కాపీ పేస్ట్ చేయడం ఎందుకు, టైప్ చేయొచ్చు కదా అంటే ఇది కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్. సో ఇక్కడ ఏ కేసులో ఉందో మనం ప్రోగ్రాంలో కూడా సేమ్ కేసు యూజ్ చేయాలి. చాలా మంది అక్కడ తప్పు చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ కేసులో ఉంది. మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా ఇది మస్ట్ అండ్ షుడ్గా ఇదే కేసులో రాయాలి. సో డిఫరెంట్ కేసులో రాస్తే మీ ప్రోగ్రామ్ అనేది పనిచేయదు. ఓకే, సో టైప్ కమాండ్, టార్గెట్ ఎక్కడ టైప్ చేయాలమ్మా. సో ద నేమ్ ఈస్, మనం నేమ్ కాపీ పేస్ట్ చేయాలి కదా. సో వాట్ ఈస్ ద నేమ్, యూజర్ నేమ్ అనే టెక్స్ట్ బాక్స్లో మనం టైప్ చేయమని చెప్తున్నాం. వాల్యూ, వాల్యూ మీన్స్ ఇన్పుట్ వాల్యూ. ఇన్పుట్ వాల్యూ, మీరు ఇన్పుట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాం. వాట్ ఈస్ ద ఇన్పుట్, మన ప్రాజెక్ట్లో ఇన్పుట్ ఏంటమ్మా చూడండి, వాడే డైరెక్ట్గా ఇచ్చాడు ప్రాజెక్ట్లో. వాట్ ఈస్ ద యూజర్ నేమ్ ఫర్ యువర్ ప్రాజెక్ట్,
the project username is admin, a admin capital letter. The password is admin123, one everything two three. in lower case. ఇది కూడా కేస్ సెన్సిటివ్ అమ్మా, కంపల్సరీ ఇది మీరు లోవర్ కేస్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, అగైన్ గో టు ద థర్డ్ లైన్. ద కమాండ్ ఈస్ అగైన్ టైప్ కమాండ్. సో ప్రీవియస్గా మనం యూజర్ నేమ్ అయితే ఎలా ఎంటర్ చేస్తామో పాస్వర్డ్ కూడా సేమ్ అలానే ఎంటర్ చేయాలి. ద కమాండ్ ఈస్ టైప్ కమాండ్. టార్గెట్ ఎక్కడ టైప్ చేయాలి, మనం ఎక్కడన్నా టైప్ చేయాలి, సెకండ్ టెక్స్ట్ బాక్స్లో మనం టైప్ చేయాలి. ఒక నిమిషం. బెటర్ మీరు దీన్ని ఇలా బుక్ మార్క్లో యాడ్ చేసుకున్నామా, యూఆర్ఎల్ మీకు ఇస్తాను తర్వాత. బుక్ మార్క్లో యాడ్ చేసుకుంటే డైలీ మీరు ఈ ప్రాజెక్ట్తో వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ సెకండ్ టెక్స్ట్ బాక్స్తో పని చేయాలి అంటే రైట్ క్లిక్ ఆన్ ద సెకండ్ టెక్స్ట్ బాక్స్. ఈ సెకండ్ టెక్స్ట్ బాక్స్ పైన రైట్ క్లిక్ చేయండి, గో టు ఇన్స్పెక్ట్. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళాలి. సో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళగానే మీకు ఇలా ఒక డార్క్ లైన్ కనిపిస్తుందమ్మా. ఈ డార్క్ లైన్లో మనం ఏం చూస్తాం, ఫస్ట్ ఐడి ఉందేమో చూస్తాం. ఐడి ఎక్కడ లేదు. ఐడి లేకపోతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో, గో టు ద నేమ్. యూ కెన్ సీ ద నేమ్. ఇక్కడ నేమ్ చూడొచ్చాము, కాపీ ద నేమ్. ఇక్కడ నుంచి నేమ్ కాపీ చేయండి. జస్ట్ ఇక్కడ మనం టార్గెట్లో యూనిట్ టు రైట్ నేమ్ ఈక్వల్ టు పేస్ట్ ఇట్. నేమ్ ఈక్వల్ టు పేస్ట్ ఇట్. సో వాల్యూ, వాల్యూ మీన్స్ ఇన్పుట్ వాల్యూ. ఇన్పుట్ ఏంటమ్మా మనకి, ద ఇన్పుట్ ఈస్ admin. admin 123. Next, after enter the username password, simply I want to click on the login button. నెక్స్ట్ ఏం చేద్దామా, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ క్లిక్ చేయాలి. సో లాగిన్ బటన్ క్లిక్ చేయడానికి ద కమాండ్ ఈస్ క్లిక్ కమాండ్. ద కమాండ్ ఈస్ క్లిక్ కమాండ్. సో టార్గెట్ ఎక్కడ క్లిక్ చేయాలి అని అడుగుతుందమ్మా. సో ఈ లాగిన్ బటన్, సో ఇది జనరల్గా ఇది హ్యాక్ అవుతూ ఉంటుంది సైట్, నో ప్రాబ్లం. సో ఎవరో దీన్ని ఇలా మారుస్తూ ఉంటుంటారు, మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత నార్మల్ అయిపోతుందమ్మా. సో ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళండి. సో ఇన్స్పెక్ట్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఏమైనా నేమ్ అని కానీ లేదా ఐడి అని కానీ ఏమైనా కనిపిస్తుందేమో చూడమ్మా. ఈ డార్క్ లైన్లో మాకు కెన్ యూ సీ ఎనీ నేమ్ ఆర్ కెన్ యూ సీ ఎనీ ఐడి? నో, దెర్ ఈజ్ నో నేమ్, దెర్ ఈజ్ నో ఐడి. ఎక్కడ కూడా మనకి నేమ్ అనేది ఏమీ కనిపించట్లేదు, ఐడి అనేది కూడా మనకి ఏం కనిపించట్లేదు. సో ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు సీ ద నేమ్ అండ్ ఐడి, ఇక్కడ నేమ్ ఐడి మనకి ఏం కనిపించకపోతే, సో నెక్స్ట్ ఏం చేయాలమ్మా, ద థర్డ్ ఆప్షన్ ఈస్ ఎక్స్పార్ట్. ఫస్ట్ చూడండి, మీకు తెలియడానికి ఇక్కడ ఒక నోట్ ప్యాడ్లో రాస్తున్నాను. ఫస్ట్ మీరు వెతకాల్సిందే ఐడి. ఐడి లేకపోతే నెక్స్ట్ ప్రయారిటీ ఏం చేస్తారమ్మా, నేమ్. సో నేమ్ కూడా Name. మీకు ఎక్కడ కనిపించకపోతే దెన్ బెటర్ గో విత్ ఎక్స్పాత్. ఇప్పుడు ఎక్స్పాత్తో పనిచేయడానికి ట్రై చేయడం. సో చూడండి, ఈ డార్క్ లైన్లో మీకు ఐడి అనేది ఎక్కడ కనిపించట్లేదమ్మా. ఐడి ఈక్వల్ టు అని ఎక్కడా లేదు. సో నేమ్ ఈక్వల్ టు అనేది కూడా ఎక్కడా లేదమ్మా, దెర్ ఈజ్ నో నేమ్. సో నేమ్ ఐడి లేకపోతే ఇప్పుడు మనం ఎక్స్పాత్ని కాపీ చేయాలి. హౌ టు కాపీ ద ఎక్స్పాత్? ఏం లేదమ్మా, ఈ డార్క్ లైన్, ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్లో ఎక్కడైనా మీరు రైట్ క్లిక్ చేయండి. ఎనీవేర్, ఎక్కడైనా పర్వాలేదు, ఈ పర్టికులర్ లైన్లో మీరు రైట్ క్లిక్ చేస్తారు. రైట్ క్లిక్లో కాపీ, కాపీలో ఎక్కడికి వెళ్తారు చూడమ్మా, కాపీ ఎక్స్పాత్. కాపీ ఎక్స్పాత్. సో కాపీ ఎక్స్పాత్ అని చెప్పి ఇక్కడ మీరు మీ ప్రోగ్రాంలో టార్గెట్ దగ్గర డైరెక్ట్లీ యూ కెన్ పేస్ట్ యువర్ ఎక్స్పాత్. అక్కడ నుంచి ఎక్స్పాత్ని కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకొకసారి చూపిస్తాను చూడము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి లాగిన్ బటన్ తాలూకా ప్రాపర్టీస్ చూడాలి అంటే రైట్ క్లిక్ చేస్తారు, ఇన్స్పెక్ట్లోకి వెళ్తారు. సో ఇక్కడ నేమ్ లేదా ఐడి ఉందేమో వెతుకుతారమ్మా. నేమ్ లేదా ఐడి ఉంటే ఓకే, ఇట్ ఈస్ గుడ్. సో నేమ్ ఐడి లేకపోతే అప్పుడు మనం ఎక్స్పాత్ని కాపీ చేయాలి. ఎక్స్పాత్ ఎలా కాపీ చేస్తాం, ఈ డార్క్ లైన్లో ఎక్కడైనా పర్వాలేదు రైట్ క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్లో కాపీలోకి వెళ్ళండి. కాపీలో ఎక్కడికి వెళ్తారమ్మా, కాపీ ఎక్స్పాత్. ఈ కాపీ ఎక్స్పాత్ అని చెప్పి మీరు మీ ప్రోగ్రాంలోకి వెళ్ళి మీ ప్రోగ్రాంలో టార్గెట్ దగ్గర యూ కెన్ పేస్ట్ యువర్ ఎక్స్పాత్. మీరు మీ ఎక్స్పాత్ని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. సో ఈ ప్రోగ్రామ్ని రన్ చేయడం ఎలా, హౌ టు రన్ దిస్ ప్రోగ్రామ్? సో ఈ ప్రోగ్రామ్ని రన్ చేయడానికి ఇక్కడ చూడమ్మా, ఎగ్జిక్యూషన్ స్పీడ్ అని కనిపిస్తుంది. యూ కెన్ సీ ద ఎగ్జిక్యూషన్ స్పీడ్. ఇది ఫాస్ట్ మోడా స్లో మోడా అని అడుగుతుంది. బెటర్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ మీడియం స్పీడ్. మీడియం స్పీడ్లో పెట్టుకోండి. రన్ చేసేటప్పుడు మీకు 2 రన్ బటన్స్ కనిపిస్తున్నాయేమో. ఫస్ట్ బటన్ ఏంటి చూడండి, రన్ ఆల్ టెస్ట్స్. మీ దగ్గర మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, రన్ ఆల్ టెస్ట్స్ అంటే ఆల్ ద ప్రోగ్రామ్స్ విల్ ఎగ్జిక్యూట్ 1 by 1. సో సెకండ్ బటన్ ఏముందమ్మా, రన్ ద కరెంట్ టెస్ట్. మీరు ఏ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకొని రన్ అంటారో ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎనీవే టుడే వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ ప్రోగ్రామ్. ఈరోజు మన దగ్గర ఒకటే ప్రోగ్రామ్ ఉంది.
సో యూ కెన్ గో విత్ ఫస్ట్ బటన్ ఆర్ యూ కెన్ గో విత్ సెకండ్ బటన్, రెండింటిలో ఏ బటన్ క్లిక్ చేసినా కూడా మీ ఇష్టమే, నో ఇష్యూ. ఇది మన ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. చూడమ్మా, సో బ్రౌజర్ ఓపెన్ అయింది, బ్రౌజర్లో మన సైట్ ఓపెన్ అయింది. ఇట్ టేక్స్ ద యూజర్ నేమ్, ఇట్ టేక్స్ ద పాస్వర్డ్. చూడండి అన్ని కూడా టిక్ సింబల్స్ వచ్చాయి, అన్ని కూడా పాస్ అయింది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్తో అది లోపలికి లాగిన్ అయిందండి. యూ కెన్ సీ సక్సెస్ఫుల్లీ ఇట్ లాగిన్. సో ఇది సేవ్ పాస్వర్డ్ అని అడిగితే నెవర్ అని కొట్టండి, డోంట్ సేవ్ ద పాస్వర్డ్. ఓకే, ఇలా మనకి లోపలికి లాగిన్ లాగౌట్. యాక్చువల్గా వీటన్నిటికీ కూడా మనకి రికార్డింగ్ క్లాస్లో నేను క్లియర్గా ప్రోగ్రామ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మన రికార్డింగ్ క్లాసెస్ తెలుసు కదమ్మా. సో ప్లీజ్ గో టు అవర్ రికార్డింగ్ క్లాస్. ఈరోజు మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు మన రికార్డింగ్ క్లాస్లోకి వెళ్ళండి, ఎందుకంటే మళ్ళీ సేమ్ క్లాస్ ఎన్నిసార్లు చెప్పినా టైం వేస్ట్. సో ఈరోజు రికార్డింగ్ క్లాస్లోకి వెళ్ళి మీరు చేయాల్సింది ఏంటంటే, సో మన సిలీనియం వెబ్ డ్రైవర్ పైన ఇంట్రడక్షన్ క్లాస్, సిలీనియం ఐడిఈ, ఎలిమెంట్ లొకేటర్స్ అంటే ఏంటి, ఎక్స్పాత్ అంటే ఏంటి అనేది ఒకసారి ఇంట్లో జాగ్రత్తగా స్టడీ చేయండి. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే రేపటి 10:40 క్లాస్ లేదా ఈరోజు 10:40 క్లాస్, మీకు ఏమైనా పాత డౌట్లు ఉంటే ఈరోజు రండి. సిలీనియం పైన ఈ పర్టికులర్ ఇష్యూస్ ఏమైనా డౌట్ ఉన్నట్టయితే రేపు 10:40 క్లాస్లోకి రండి. మీకు ఎక్కడ డౌట్ ఉందో చెప్తే నేను మీ డౌట్ని క్లియర్ చేస్తాను. అండ్ టుమారో ఆన్వర్డ్స్, రేపటి నుంచి మనం ఏం చూడబోతున్నాం అంటే, టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ సిలీనియం వెబ్ డ్రైవర్. రేపటి నుంచి మనం సిలీనియం వెబ్ డ్రైవర్లోకి వెళ్దామా. సో ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ వెబ్ డ్రైవర్కి ఎలా హెల్ప్ అవుతుంది చూడమ్మా. ఇది సిలీనియం వెబ్ డ్రైవర్లో ఒక బేసిక్ ప్రోగ్రామ్. ఈ బేసిక్ ప్రోగ్రామ్స్ మన హెచ్ఆర్ఎం సైట్ ఓపెన్ చేయడానికి, అండ్ హెచ్ఆర్ఎం సైట్లో యూజర్ నేమ్ ఎంటర్ చేసాం అడ్మిన్, పాస్వర్డ్ ఎంటర్ చేసాం admin123, లాగిన్ పైన క్లిక్ చేసాం. మన లాగిన్ పైన ఎలా ఐడెంటిఫై చేసాం చూడమ్మా, లాగిన్ని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ మనం ఏ ఎలిమెంట్ లొకేటర్ వాడామో, ఎక్స్పాత్ అనేది వాడాము. సో విత్ యూజింగ్ ఎక్స్పాత్ యూ కెన్ ఐడెంటిఫై ద ఎలిమెంట్. సో నేమ్ ఉన్నట్టయితే బై నేమ్ అని చెప్పి మనం వర్క్ చేస్తామా, ఐడి ఉన్నట్టయితే బై ఐడి, నేమ్ ఉన్నట్టయితే బై నేమ్. సో నేమ్ ఐడి రెండు లేకపోతే అప్పుడు ఎక్కడికి వెళ్తారమ్మా, గో టు బై ఎక్స్పాత్. అర్థమైందమ్మా. సో ఇనీషియల్గా మనం ఒక ప్రాజెక్ట్తో వర్క్ చేయాలి అనుకున్నట్టయితే మీరు ప్రాజెక్ట్ని ఓపెన్ చేయాలి. సో వెబ్ డ్రైవర్లో ఒక ప్రాజెక్ట్ని ఓపెన్ చేయడానికి మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటి చూడమ్మా, గెట్ మెథడ్. వెబ్ డ్రైవర్లో మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటి, గెట్ అనే మెథడ్. అదే సిలీనియం ఐడిలో అయితే మీరు ప్రాజెక్ట్ని ఓపెన్ చేయడానికి ఏ కమాండ్ వాడారమ్మా, ఓపెన్ కమాండ్. సిలీనియం ఐడిలో ఓపెన్ కమాండ్. బట్ అదే వెబ్ డ్రైవర్లో అయితే ఏమని పిలుస్తారమ్మా, వెబ్ డ్రైవర్లో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గెట్ మెథడ్. గెట్ మెథడ్ లోపల మీరు మీ ప్రాజెక్ట్ యూఆర్ఎల్ని కాపీ పేస్ట్ చేస్తారు. యూ నీడ్ టు కాపీ పేస్ట్ యువర్ ప్రాజెక్ట్ యూఆర్ఎల్ ఇన్సైడ్ ఎ గెట్ మెథడ్. మరి ప్రాజెక్ట్ ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదమ్మా. ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేయడం కోసం ఇక్కడ మనం ఏం రాసాం చూడమ్మా, థ్రెడ్ డాట్ స్లీప్, థ్రెడ్ డాట్ స్లీప్. సో థ్రెడ్ డాట్ స్లీప్ అనేది ఒక జావా మెథడ్ అమ్మా. ఇట్ ఈస్ ఏ జావా మెథడ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు వెయిట్ ఫర్ ద స్పెసిఫైడ్ టైం, వెయిట్ ఫర్ స్పెసిఫైడ్ టైం. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక 5000 milliseconds నేను వెయిట్ చేయమని చెప్తున్నా. సో బట్ ఫ్యూచర్లో మనం మేబీ రేపటి క్లాస్లో వీలైతే మనం ఏం చేస్తామంటే ఈ థ్రెడ్ డాట్ స్లీప్ అనే కాన్సెప్ట్ రిమూవ్ చేసి ఇక్కడ మనం ఇంప్లిసిట్ వెయిట్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయబోతున్నాం. ఇంప్లిసిట్ వెయిట్ ఏంటంటే, థ్రెడ్ డాట్ స్లీప్కి ఇంప్లిసిట్ వెయిట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ థ్రెడ్ డాట్ స్లీప్ అనేది మీరు ఎంత టైం వెయిట్ చేయమంటే అంత టైం వెయిట్ చేస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ బాదర్ అబౌట్, ఇట్ ఈస్ నాట్ బాదర్ అబౌట్ వెదర్ ద అప్లికేషన్ ఈజ్ ఓపెన్డ్ ఆర్ నాట్. అంటే అప్లికేషన్ ఓపెన్ అయిందా లేదా అనేది దీనికి ఏం సంబంధం లేదమ్మా. సో అప్లికేషన్ ఓపెన్ అయినా ఓపెన్ అవ్వకపోయినా మనం ఎంత టైం వెయిట్ చేయమన్నామో అంత టైం వెయిట్ చేసి ఆఫ్టర్ దట్ ఇట్ విల్ గో విత్ ఎ నెక్స్ట్ లైన్. తర్వాత అది మనకి నెక్స్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతేగాని సైట్ ఓపెన్ అయిందా లేదా అనేది దీనికి సంబంధం లేదమ్మా. సో అలా కాకుండా థ్రెడ్ డాట్ స్లీప్ అనే కాన్సెప్ట్కి బదులుగా మనం ఇంప్లిసిట్ వెయిట్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తే అది ఎవరి కోసం వెయిట్ చేస్తున్నామా, టిల్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ రెడీ. అంటే నెక్స్ట్ ఎలిమెంట్ రెడీగా ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఐ మీన్ యూజర్ నేమ్ అనే ఎలిమెంట్ రెడీగా ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎలిమెంట్ రెడీగా ఉంటే ఇట్ విల్ కంటిన్యూ. సో వెన్ ఐ మీన్ నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఒక 1 సెకండ్లో రెడీగా ఉందనుకోండి, ఓకే ఇమీడియట్లీ ఇట్ విల్ కంటిన్యూ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు అర్థం కావడానికి. సో మీ క్లాస్ మధ్యలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, నాకు ఒక ఫోన్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో నేను మీకు ఏం చెప్పానంటే ఒక 5 minutes వెయిట్ చేయండి అమ్మా, నేను ఫోన్ మాట్లాడి వస్తానని చెప్పాను. మీరు మైండ్లో థ్రెడ్ డాట్ స్లీప్ 5 minutes అని పెట్టుకున్నారు. మీ మైండ్లో ఏం రాసుకున్నారు, థ్రెడ్ డాట్ స్లీప్ 5 minutes. సో నా ఫోన్ తొందరగా కంప్లీట్ అయిపోయింది, నాకు 1 minute ఫోన్ కంప్లీట్ అయిపోయింది, నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను.
సో నేను 1 minute బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ మీరు క్లాస్ కంటిన్యూ అవుతారా అంటే మీరు అవ్వరండి. ఎందుకంటే మీ మైండ్లో మీరు ఏం రాసుకున్నారు, థ్రెడ్ డాట్ స్లీప్ 5 minutes అని రాసుకున్నారు. అంటే నేను వచ్చినా రాకపోయినా మీకు సంబంధం లేదు. మీరు ఎగ్జాక్ట్గా ఎంతవరకు వెయిట్ చేస్తారు, మీరు 5 minutes వెయిట్ చేసిన తర్వాతే నా క్లాస్ కంటిన్యూ అవుతారు. అది వేస్ట్ కదా, మీకు టైం వేస్ట్ అవుతుంది. నేను 1 minute బ్యాక్ రావచ్చు, లేదా నేను 2 minutes బ్యాక్ రావచ్చు. బట్ నేను ఎప్పుడు బ్యాక్ వచ్చినా కూడా మీరు మాత్రం ఎంతవరకు వెయిట్ చేస్తారండి. సో 5 minutes వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు క్లాస్లోకి వస్తారు. సో ఇట్స్ నాట్ రికమెండెడ్, ఇది రికమెండెడ్ కాదు. దీనికి బదులుగా మీరు థ్రెడ్ డాట్ స్లీప్కి బదులుగా మీ మైండ్లో మీరు ఇంప్లిసిట్ వెయిట్ అని పెట్టుకున్నారు. ఇంప్లిసిట్ వెయిట్ 5 minutes అని పెట్టుకున్నారు. అంటే అర్థం ఏంటంటే మాక్సిమం టైం 5 minutes ఫర్ ఎగ్జాంపుల్, బట్ వెన్ ఎవర్ ద సతీష్ ఈజ్ అవైలబుల్ దెన్ వీ నీడ్ టు కంటిన్యూ ద క్లాస్. సతీష్ ఎప్పుడు అవైలబుల్గా వస్తాడో అప్పుడు క్లాస్ కంటిన్యూ అవ్వాలి. సో ఎప్పటికీ రాకపోతే దెన్ ద మ్యాక్స్ టైం లిమిట్ మేబీ 5 minutes ఆర్ 10 minutes. సో ఇక్కడ కూడా అంతమ్మా, దీనికి బదులుగా మనం ఇంప్లిసిట్ వెయిట్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తే వెన్ ఎవర్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ రెడీ, ఎప్పుడైతే మనకి నెక్స్ట్ ఎలిమెంట్ అనేది రెడీగా ఉంటుందో ఇమీడియట్లీ ఇట్ విల్ కంటిన్యూ. సో దట్ ఐ మీన్ ద ఇంప్లిసిట్ వెయిట్ ఈస్ నాట్ వెయిటింగ్ ఫర్ ద మ్యాక్సిమం టైం. ఇంప్లిసిట్ వెయిట్ ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ద మ్యాక్స్. ఎంతైతే మీరు మ్యాక్స్ టైం ఇచ్చారో అంతవరకు అది ఖాళీగా కూర్చోదండి. ఎప్పుడు మనకి నెక్స్ట్ ఎలిమెంట్ రెడీగా ఉంటుందో ఇమీడియట్లీ ఇట్ విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ ఎలిమెంట్. అది మనం రేపటి క్లాస్లో చూద్దాం ఇంప్లిసిట్ వెయిట్ అనేది. ఈ రోజుకి సింపుల్గా ఈ థ్రెడ్ డాట్ స్లీప్ అనేది ఫస్ట్ డే కదా, జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఓకే, సో ఇట్ టేక్స్ ద యూజర్ నేమ్ అడ్మిన్ అని ఎంటర్ చేయాలి. దానికోసం మనం యూజ్ చేస్తున్న మెథడ్ ఏంటి చూడండి, మా వెబ్ డ్రైవర్లో ఫైండ్ ఎలిమెంట్. ఫైండ్ ఎలిమెంట్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ఎ పర్టికులర్ ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ద నేమ్. ఒకవేళ ఐడి అవైలబుల్గా ఉందనుకోండి అమ్మా, బై నేమ్కి బదులుగా మీరు ఇక్కడ ఏం వాడతారు, బై ఐడి. సో ఐడి ఉన్నట్టయితే బై ఐడి, ఐడి లేకపోతే బై నేమ్. సో నేమ్ ఐడి రెండు లేకపోతే ఎక్కడికి వెళ్తారమ్మా, నేమ్ ఐడి రెండు లేకపోతే గోవితే బై ఎక్స్పాత్, బై ఎక్స్పాత్. ఓకే, సో ఇలాంటి మనకి ఎలిమెంట్ లొకేటర్స్ ఇంకా ఉన్నాయమ్మా. లింక్ టెక్స్ట్, సో అది ఒకవేళ హైపర్ లింక్ అనుకోండి, ఇఫ్ దట్ ఈస్ అ లింక్, ఆ లింక్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా రేపటి క్లాస్లో చెప్తాను మీకు. ఒక లింక్ ఉంది అనుకోండి, ఆ లింక్తో వర్క్ చేయడానికి యూ కెన్ కాపీ పేస్ట్ ద లింక్ టెక్స్ట్. మీరు ఆ లింక్ టెక్స్ట్ని ఇక్కడ ఏం చేయొచ్చు, కాపీ పేస్ట్ చేయొచ్చు. అంటే ఐడి ఉంటే ఐడి, ఐడి లేకపోతే నేమ్. సో నేమ్ ఐడి రెండు లేకపోతే ఎక్స్పాత్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ లింక్, అది ఒక లింక్ అనుకున్నట్టయితే యూ కెన్ కాపీ పేస్ట్ ద లింక్ టెక్స్ట్. మీరు లింక్ టెక్స్ట్ని కూడా ఇక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు. ఆ లింక్ టెక్స్ట్ అనేది డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంది అనుకోండి అమ్మా. లింక్ టెక్స్ట్ అనేది కంటిన్యూగా మారిపోతూ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాగౌట్ రమేష్, లాగౌట్ సురేష్, లాగౌట్ సతీష్. అంటే లాగౌట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, బట్ ఎండింగ్లో నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంది. అప్పుడు మీరు బై లింక్ టెక్స్ట్కి బదులుగా ఇంకా మీరు ఏం వాడచ్చమ్మా, బై పార్షియల్ లింక్ టెక్స్ట్. పార్షియల్ లింక్ టెక్స్ట్, దట్ మీన్స్ యూ కెన్ టేక్ ఎ పార్ట్ ఆఫ్ ద లింక్ టెక్స్ట్. లింక్ టెక్స్ట్లో మీరు ఏదైనా ఒక చిన్న పార్ట్, అంటే లాగౌట్ రమేష్, లాగౌట్ సురేష్, లాగౌట్ సతీష్ ఇలా మారిపోతూ ఉంది. మీకు ఫిక్స్డ్గా ఏముందమ్మా, అందులో లాగౌట్ అనేది ఫిక్స్డ్గా ఉంది. ఏదైతే ఆ ఫిక్స్డ్ పార్ట్ ఉందో దాన్ని కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. దాన్ని ఏమంటామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పార్షియల్ లింక్ టెక్స్ట్ అంటారు. పార్షియల్ లింక్ టెక్స్ట్ అంటారు. సో ఇలా మనం ఎలిమెంట్ లొకేటర్స్, అంటే ఒక ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయడం కోసం మన దగ్గర ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటమ్మా, ఎలిమెంట్ లొకేటర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది. రేపటి క్లాస్లో మీకు వెబ్ డ్రైవర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. సో వీలైతే ఎవరైనా ఒకరు రేపు మీ స్క్రీన్స్ షేర్ చేస్తే నేనే మీ సిస్టంలోకి వచ్చి ఒక వెబ్ డ్రైవర్ ఇన్స్టాల్ చేస్తాను. వెబ్ డ్రైవర్ ఫస్ట్ డే ప్రోగ్రామ్ మీ దగ్గర ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు వీలైతే ఎవరైనా, ఇఫ్ యూ షేర్ యువర్ స్క్రీన్ టుమారో సెషన్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇక్కడ చూడండి ఫ్రేమ్వర్క్స్ ఉంటాయండి వెబ్ డ్రైవర్లో. ఫ్రేమ్వర్క్స్ అంటే మన ఫైల్స్ని ఒక ప్రాపర్ ఆర్డర్లో మేనేజ్ చేయడానికి కోసం వీ హ్యావ్ సమ్ ఫ్రేమ్వర్క్స్. కుకుంబర్ అనేది ఒక ఫ్రేమ్వర్క్, పిఓఎం పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఒక ఫ్రేమ్వర్క్, మెవెన్ అనేది ఒక ఫ్రేమ్వర్క్, మాడ్యులర్ డ్రివెన్, హైబ్రిడ్, కీవర్డ్ డ్రివెన్ అండ్ డేటా డ్రివెన్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటుంది. సో ఈ 1 వీక్ క్లాసెస్లో, నేను ఇంట్రడక్షన్ క్లాసెస్లో మ్యాక్సిమం వీలైనంత వరకు, సో ఐ విల్ ట్రై టు గివ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వెబ్ డ్రైవర్. వెబ్ డ్రైవర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా నేను మ్యాక్సిమం ప్రొవైడ్ చేయగలుగుతాను. మీరు కూడా రికార్డింగ్స్ చూస్తూ ఉండండి. సో ఎందుకంటే రికార్డింగ్లో ఉన్నదే మళ్ళీ నేను అగైన్ అండ్ అగైన్ చెప్తే అది మీకు అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. సో రికార్డింగ్ మీరు ఫాలో అవ్వండి. ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా ఉన్నట్టయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా 1-to-1 క్లాసెస్ కావాలి అనుకున్నట్టయితే అది కోర్ జావా కానివ్వండి, లేదా ఎస్క్యూఎల్ కానివ్వండి, లేదా మన వెబ్ డ్రైవర్ కానివ్వండి, ఎవరికైనా 1-to-1 క్లాసెస్ కావాలి అనుకున్నట్టయితే
జస్ట్ యూ కెన్ మెయిల్ టు మీ, మీరు నాకు మెయిల్ చేయొచ్చు. వీఆర్ ఆఫరింగ్ 1-to-1 పెయిడ్ క్లాసెస్. సో మనకి ఫ్రీ క్లాసెస్ అనేది 10 to 10:40 క్లాస్, ఇది ఫ్రీ క్లాస్ ఉంటుందమ్మా. 10:40 డౌట్స్ క్లాస్ కూడా ఫ్రీ క్లాసే. బట్ అదర్ దాన్ దిస్ ఇలా బ్యాచ్ వైజ్గా కాదు మీకు, అంటే ఇంట్రో క్లాసెస్ కాదు, ఇన్ డెప్త్ కోర్ జావా పైన కానివ్వండి, ఎస్క్యూఎల్ కానీ, లేదా మన క్యూఏ మాన్యువల్ టెస్టింగ్ కానివ్వండి, మన ఆటోమేషన్ టెస్టింగ్ కానివ్వండి, ఇన్ డెప్త్గా కంప్లీట్ సిలబస్ అంతా కావాలి అనుకున్నట్టయితే ఐ విల్ ప్రొవైడ్ 1-to-1 పెయిడ్ క్లాసెస్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే యూ కెన్ మెయిల్ టు మీ. ఓకే, బట్ ఈ ఇంట్రో క్లాసెస్లో కూడా మ్యాక్సిమం ఎంతవరకు మీకు ఈ సిలీనియం పైన అవేర్నెస్ అవసరమో సో వీలైనంత వరకు కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో సీ ఇన్ ద టుమారోస్ క్లాస్. రేపటి క్లాస్లో మనం వెబ్ డ్రైవర్ అనేది డిస్కస్ చేద్దాం. ఇన్ ద మీన్ వైల్ ఒకసారి మీరు రికార్డింగ్ క్లాసెస్ అన్ని కూడా ఇంట్లో ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. మీరు ప్రీవియస్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన 10:40 క్లాస్లో యాడ్ అవ్వండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ, బాయ్.